स्वज्जहरामे नमो भूयिष्ठान्ते नमो भक्तिं विधेवा ब्रह्मशुक्राय भानवे भरत्वगं हगे मलिञ्जाग्ने सबोधं यो नैव्यानि मानुषाधनो गुष्यन्द्रशगं सुप्रतीकं संजगं हगवाहमृतं मानुषाना प्रकाश कुमार रवि आल्फा स्कूल वेंकटरमण बैंक संतोष स्वामी लकुमार श्रीनिवास स्वामी ज्युवेलरी शॉप फनी ट्रेडर लोहितास्य नीलगिरी डिग्री कॉलेज मारन गौतम विद्या कॉलेज आसनं गुरु ध्यान ओम श्री भूतनाथ सर्वभूतदया शांति स्कूल सत्यनारायण रेड्डी गारू प्रेरणा स्कूल विष्णुवर्धन रेड्डी देवा शरणं वैवा डीओ ऑफ डिग्री एम्प्लॉय बिकुमल नमस्ते शरणामित्यदि घोषयन्तो कनकमल वेंकटेश्वरलु वया मातुबन्धो ओम श्री हरिहरपुत्राय शांभवी नरेंद्र स्वामी ध्यान नमस्कारान् समर्पयामि आवाहयामि आसनं बंडार हरि ओम ट्रेडर्स बंडार हरि हस्तयोः अर्घ्यं परिकल्पयामि अवेक स्वाइनन राजशेखर रेड्डी बंडार प्रसाद जनिगल रामुल अड्वकेट स्वामी स्वामी वेंकटलाल प्रदीप स्वामी कैंटीन सुवर्ण स्वामी शास्त्रा एंटरप्राइजेस अनिल रेड्डी जगिनी टेक्सटाइल जगिनी स्वामी जगिनी वेंकट स्वामी अल्ली मल्लिकार्जुन प्लानर एंड डिजाइनर आर्किटेक्चर एंड मनोहर बिल्डर स्वामी राइस मिल एसोसिएशन भद्राद्री रामुल गारू మేడం సబితా గారు వీళ్ళందరూ కూడా ఈ 2 రోజులు పందిలకు మండపానికి అన్నదాన కార్యక్రమానికి విరాళాలు ఇచ్చి సహకరించారు వీళ్ళందరికీ కూడా ఆలయ కమిటీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వామి శరణమయ్యప్ప ఏకదా బ్రహ్మణ ఉపహారది ఏకదైవతమాయుస్తేజో దధాతి आपोजिष्टेति मंत्रे स्नानम ओम आपोजिष्टामयो भवस्तान भोजेद धातनः महेरणाय दक्षदेजो वत्सवदमोरसः तस्य भाजतेनः उदतीरिवमात्रतस्मा अरङ्गमामभो यदक्षयाय जन्वद आपोजनय दातनः श्री हरिहरपुत्रायप्प स्वामी देवताभ्यो नमः స్వామివారికి అభిషేక కార్యక్రమం ప్రారంభమవుతుంది. భక్తులందరూ వరుస క్రమంలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. అందరూ వరుస క్రమంలో కూర్చోండి. వచ్చిన వారందరూ రావాల్సిన త్వరగా రండి. ప్రారంభమవుతుంది స్వామివారికి అభిషేకం. ఓం ఆవోహిష్ఠామయో భవస్థాన ఊర్జేదధాతన మహేరణాయ చక్షసే యావశివతమానసస్తస్య భాజయతే హనః ఉషతీయమాతరః తస్మా అరంగమామో యస్య క్షయాయ జన్మథా శ్రీ హరహర సదయ్యప్ప స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. హిరణ్యవర్ధనశ్రితయః పావకః కశ్యపో యాస్మింద్రః అగ్నియాగతందధిరే విరూపాస్తానః పశ్య స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. హలో 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 స్వామి అభిషేక ప్రియనే క్షీరాభిషేకం
క్షీరం శరణమయ్యప్ప అభిషేకం ఓం ఆప్యాయస్వ సమేత దేవిశ్వర స్వామృష్ణియో భవావాజస్య సంగతే హరిహర సద అయ్యప్ప స్వామినే నమః క్షీరేణ స్నపయామి పాలాభిషేకం చెప్పండి శరణమయ్యప్ప శరణము అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప పాలు తెచ్చినాము అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప ఆవు పాలు తెచ్చినాము అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప సగనాభిషేకమయ్యా మరిగండ క్షీరాభిషేకమయ్యా మణికంఠ సగనాభిషేకమయ్యా మరిగండ సకలాభిషేకమయ్యా మణికంఠ అభిషేకం అభిషేకం అయ్యప్ప స్వామి అయ్యప్ప నీకు సగనాభిషేకమయ్యా అయ్యప్ప అయ్యప్ప అభిషేకం ఆపు పరుగు తెచ్చినాము అయ్యప్ప నీకు పెరుగాభిషేకమయ్యా అయ్యప్ప 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 నీకు పెరుగాభిషేకమయ్యా మరిగండ నీకు పెరుగాభిషేకమయ్యా
సేనాభిషేకం మధువాత Bye.
పన్నీరాభిషేకం ఓం సుమంగళీర్యం మధురిమాగం సమేత పశ్యదా సౌభాగ్యమస్యేతత్వాయాథాస్త విపరీతనానిగో స్వామి ఇది తీసుకెళ్ళి మైక్ తీసుకెళ్ళు పుష్కని బృహస్పతి ప్రసోదాస్థాన వంచ స్వామి Hey!
హలో స్వామి సుగంధపు వేలు తెచ్చి అయ్యప్ప నీకు అభిషేకం చేసేమట మరిగంట సుగంధపు వేలు తెచ్చి మరిగంట నీకు అభిషేకం చేసేమట అయ్యప్ప అయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప 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 అభిషేక పూజలందుకో మా అయ్యప్ప భక్తుల సేవలందుకో అభిషేక అందరికి దేవుడవయ్యా అన్నదాన ప్రభువయ్యా అందరికి దేవుడవయ్యా మా పూజలందుకో మమ్మేలు మా స్వామి మా పూజలందుకో మమ్మేలు మా స్వామి బిల్లరి కంట పరుగుల రావా అయ్యప్ప పాడితేరవా అయ్యప్ప అభిషేక పూజలందుకో మా అయ్యప్ప భక్తుల సేవలందుకో
వెనక బాక్స్ తీసుకొని వెనక బాక్స్ తీసుకురా అక్కడే ఉండండి ఆడే ఉండండి బాక్సులు ఆడే ఉండండి ఆడు
కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 మాజీ శాసన భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహు శాస్త్రే తుభ్యం నమో నమః జ్ఞానముతోను అజ్ఞానముతోను ఉండి కాశీ రామేశ్వరం పాండ్య మలయా ఆంధ్ర తెలంగాణ నల్లగొండ రామగిరి ఈ భూతలమంతటి ఏకఛత్రాధిపత్యమున పరిపాలించు ఓం శ్రీ హరిహర సుతుడా ఆనంద చిత్తుడా అయ్యా అయ్యప్ప స్వామి ఈ పాదార విందములే మాకు శరణం శరణమయ్యప్ప కూర్చోండి స్వామి ఎవరు లేవకండి కూర్చోండి ब्राह्मणो वै सर्वा देवताः सर्वाभिरेवेन देवताभिर्धरति यावदेर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्या श्रीरङ्गीर्तये देवता एव देवताः प्रीणाति पर्याभ्यानन्तराय सर्वस्तोमोदरात्रौ तुमवर्भवति ताप्यै सर्वस्य दित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयति शतं जीव शरदो वर्धमान इत्यपेर्गमो भवति शतवशतं दीर्घभागिर्वर्धकेन वर्धयन् విచేత ముఖ్య మన అతిథి గౌరవనీయులు నల్గొండ మాజీ శాసనసభ్యులు భూపాల్ రెడ్డి గారు, మనం మాజీ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి గారు, నల్గొండ పట్టణ అధ్యక్షులు దేవేందర్ గారు మరియు అందరం అతిథులమే ఇక్కడ ఆ స్వామిని కొలవడానికి వచ్చాం. భూపాల్ అన్న ఒక మంచి మనసున్న వ్యక్తి. వారి కిరణ్లో నల్గొండను వారి తోచిన సాధ్యమైనంత వరకు నల్గొండను అభివృద్ధి చేయడం జరిగింది. ఎత్తులు పల్లాలు ఓసారి రావడం ఓసారి దిగడం సహజం. ఏ రాజకీయ నాయకుల జీవితంలోనైనా సహజం ఉంటాయి. కానీ అంత మాత్రాన వ్యక్తి మనకు దూరం కాడు, మనలోనే ఉంటారు. అలాంటి మంచి వ్యక్తి శ్రీ భూపాల్ రెడ్డి గారిని ఒక నిమిషం ప్రసంగించవలసిందిగా, ఒక్క నిమిషమే. బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగమర్సి రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. దీక్ష చేపట్టి మరి మీరు పూర్తి నిష్ఠతో మరి కఠోరమైనటువంటి దీక్షతో మరి 40 రోజులు ఆ దేవుణ్ణి స్మరిస్తూ మీకు తోచిన మీకు కలిగిన మీ కుటుంబ సభ్యులు మీరు అందరు కలిసి అయ్యప్ప స్వామికి అన్ని విధాల పూజలు చేసి మరి అయ్యప్ప దగ్గరికి వెళ్ళి 18 మెట్లు ఎక్కి
మరి మీరు ఇడుముడి అక్కడ సమర్పిస్తున్న మీ అందరికి కూడా అయ్యప్ప మనస్ఫూర్తిగా మీ ఆరోగ్యము, మీ కుటుంబ ఆరోగ్యాలు, మరి అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా ఎక్కడ కూడా కష్టం రాకుండా కౌచకుడుగా మరి అయ్యప్ప మిమ్మల్ని కాపాడాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి ఇక్కడ మాట్లాడమన్నప్పుడు నాకు ఇది అయ్యప్ప స్వామి కాబట్టి మాట్లాడొద్దు అని అనుకున్నా, కానీ భగవంతుడు ఎప్పుడైనా ఎవరికి ఏది రాసియాలో అది రాసిస్తాడు. నాకు కూడా అవకాశం ఇచ్చిండు. మరి అవకాశం ఇచ్చిన తక్కువ సమయంలో 25 ఏళ్ల చరిత్రని రూపు మాపి మరి కనివిని ఎరగని రీతిలో మీ మనసులో ఏముందో మీరు కోరుకున్న ప్రతి అంశాన్ని కూడా నల్గొండను ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళాం. కానీ ఇంకా చేయాల్సి ఉండే, కానీ మా భగవంతుడు ఎందుకో మనకు తాత్కాలిక సెలవిచ్చి మరి ముందు పోతున్నటువంటి సందర్భం. అయినా మరి అయ్యప్ప స్వామి చాలా పవర్ఫుల్. నేను వీడికి వస్తానే అనుకోలే. పొద్దున్నే రవికుమార్ గారు స్నానం చేసి బయటికి రాగానే రవికుమార్ గారి ఫోన్ మోగుతుంది. అప్పుడే అనుకున్న అయ్యప్ప స్వామి పిలుస్తున్నట్టుందని, అంటే మనసుల కళలకు వచ్చినట్టుంది అయ్యప్ప స్వామి రవికుమార్ గారికి. ఖచ్చితంగా అక్కడి విలువ, భక్తులు విలువ, ఎందుకంటే వాళ్ళు మనసులో ఏ కల్మషం లేకుండా దేవాలయాలను నిర్మించినటువంటి వ్యక్తి. మరి పిలుచుకో రాజకీయాలకు అతీతంగానే మరి మనసుల కళలో చెప్పినట్టుంది అయ్యప్ప స్వామి. అట్లనే మరి ఒక్కసారి పూజకు రా అంటే ఖచ్చితంగా వస్తాను. మరి వచ్చినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ మళ్ళీ ఏ అవకాశం వచ్చినా ఈ నల్గొండ చేయాల్సింది నా కంప్యూటర్లో అంతా కూడా నా మైండ్లో ఫిక్స్ అయి ఉంది. కాకపోతే 2-3 ఏళ్ళు లేట్ అవుతుండొచ్చు, కానీ నల్గొండ ఎవరు ఊహించని రీతిలో మరి నల్గొండ పునర్నిర్మాణం చేసే మరి అవకాశం అయ్యప్ప స్వామి ఇవ్వాలని కోరుతూ, ఎందుకంటే అందరూ కూడా ఆస్తులు కావాలి, సంపాదన కావాలి, లేకపోతే ఇంకోటి కావాలని కోరుకుంటారు. కానీ నేను కోరుకునేది నల్గొండ అందరికీ మరి పునర్నిర్మాణమై మరి నల్గొండ మరి తెలంగాణ స్టేట్లోనే మనది నెంబర్ 1 కావాలి, మన నల్గొండ డెవలప్ కావాలనేది నా మనసు నిండా ఉన్నటువంటి ఆశ. మరి అది ఖచ్చితంగా అయ్యప్ప స్వామి ఏదో సందర్భంలో మళ్ళీ మనకు అవకాశం ఇస్తాడు. మరి నల్గొండ అభివృద్ధి చేసేదానికి మరి నా కోరిక ఉంది. దాంతోపాటు ఇంకొకటి, మీరు అందరూ కూడా అయ్యప్పలో ఉన్నారు కాబట్టి అనీశ్వరమ్మ గుట్ట, ఎందుకంటే హైవే పక్కన ఉంది. మరి అది ఎందుకంటే అక్కడ అయ్యప్ప స్వామి మరి ఎట్లయితే మనం మెట్లెక్కి అయ్యప్ప స్వామి కొండపైకి పోతున్నామో అట్లనే నల్గొండలో కూడా ఆల్రెడీ ఉన్నాయి అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి, మంచిగా రన్ చేస్తూ ఉన్నారు. ఆ రన్ చేసే వారికి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. కానీ మరి అనీశ్వరమ్మ గుట్ట పైన కూడా అయ్యప్ప స్వామి దేవాలయాన్ని, దుర్గామాత దేవాలయాలను నిర్మించాలనేది నా మనసులో ఒక కళ ఉంది. మరి అది ఆ భగవంతుడు కోరుకుంటే ఖచ్చితంగా అలా చేయాలని కోరిక ఉంది. ఎందుకంటే వీలైతే ఇరుముడి అక్కడే కట్టుకునే విధంగా అటు అమ్మవారు కానీ ఇటు అయ్యప్ప స్వామి కానీ 2 ఇరుముడులు అక్కడే కట్టుకొని ఆ ప్రధానమైనటువంటి దేవాలయంగా విరిసిల్లాలని మరి నా మనసులో ఉన్న కోరిక. మరి అది నెరవేరాలని మీరందరూ కూడా 40 రోజులుగా దీక్షలు చేసిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మీరు మన కార్యక్రమానికి విచ్చేసినందుకు హృదయపూర్వకంగా అయ్యప్ప స్వాములందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. సెక్రటరీ గారు ఎక్కడ? లక్ష్మణ్ స్వామి
ఆయురారోగ్య ఐశ్వర్య సందు దొరకకుండా రైలు ఉంటారు మీ అందరికి తెలుసు. ఇది నిజమా కాదా మీ అందరికి తెలిసిన అన్నమా నిజమేనా? మరి మనం హిందువులం, అయ్యప్ప సేవ చేస్తున్నాం, భక్తులం. మనం సంఘటితంగా ఉండాలి అంటే ఇవాళ రథయాత్ర చూసి ఆహా ఎంత అద్భుతంగా ఉంది అనుకోవాలి జనం. దానికి మీరు ఒక కొద్ది టైం ఇవ్వండి. వేరే వాళ్ళు మనం సరే మెజార్టీ మనం కాబట్టి ఏది తేలికగా తీసుకుంటున్నాం, కానీ మన బలం అనేది ఎంతుంది అనేది నిరూపించుకోవాలంటే ఇలాంటి సందర్భాలన్నీ కూడా ఉపయోగపడతాయి. ఇది మనకు అవసరమైన సన్నివేశం. మాల మీద ఉన్నాం, అయ్యప్పలందరూ కూడా రథయాత్రలో విధిగా పాల్గొనాలి. ఇది మనస్ఫూర్తిగా మీ అందరినీ మీ తోటి అయ్యప్పగా రిక్వెస్ట్ చేస్తున్న స్వామి శరణమయ్యప్ప. మన పిల్లలు రేపు స్వాములు పోయినా అక్కడ ఇస్తరాకులు ఏరు పెట్టారు. మీరు అక్కడ కూర్చోవాలంటే ఇక్కడ కూర్చోవడానికి అక్కడ కూర్చోవడానికి తేడా ఏం లేదు. నిబంధన మారుతుంది. జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి గారిని, డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. స్వామి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను రాజకీయాలు ఏం మాట్లాడలేను, ఒకటే నిమిషం మాట్లాడతా. నా మనసులో ఉన్న ఒకటే ఒక మాట. మరి తెలంగాణలో ఈరోజు హైదరాబాద్ తర్వాత నల్గొండ జిల్లాలో మొన్న గణేష్ ఉత్సవాలు కావచ్చు, ఈరోజు అయ్యప్ప స్వామి పడి పూజలు కావచ్చు, ఎంతో గొప్పగా మరి మన హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ మరి మన భావి తరాలకు కూడా మన సాంప్రదాయాల్ని తెలియజేసే విధంగా నల్గొండ ప్రజలందరూ కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నందుకు వారందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి మరి మనందరికీ కూడా అభినందన తెలియజేస్తూ, మరి హిందువులు ఏకం కావాల్సిన సమయం వచ్చింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో గుడులు మనం చూసినట్టయితే ఈరోజు విధ్వంసం అవుతా ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు ప్రపంచంలో ఉన్న ఎన్నో శక్తులు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చొరబడి మరి ఈరోజు మనందరినీ కూడా హిందువుల సాంప్రదాయాన్ని, హిందువుల ఐక్యతని దెబ్బతీసే విధంగా, మనందరినీ విడదీసే విధంగా ఎన్నో శక్తులు పనిచేస్తున్న తరుణంలో మనందరం కూడా రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మరి గడప లోపల కులం, గడప బయట హిందువులము అనే ఒక మంచి నినాదాన్ని మనందరం కూడా పాటించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి పండుగలు మరి ఎన్నో రాజకీయాలకి, కులాలకు అతీతంగా మనందరం జరుపుకోవాలని చెప్పి ఈరోజు రవికుమార్ గారికి మరి వారి బృందానికి అందరికీ కూడా ఇట్లాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నందరికీ కూడా మరి ఈ యొక్క స్వాములందరికీ నా పాదాభి వందనాలు తెలియజేస్తూ మరి మరొకసారి నేను ఇక్కడ ఆహ్వానిస్తున్నా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు డాక్టర్. మంచి పార్టీ తరఫున, హిందూ పార్టీ తరఫున, హిందూ అని కాదు భారతీయ జనతా పార్టీ అందరి హృదయాలలో ఉంటుంది. మంచి సందేశం ఇచ్చింది, చాలా ధన్యవాదాలు. అప్పుడప్పుడు మీరు ఆర్థికంగా కూడా మా గుడిని ఆదుకోవాలని మాకు 2 సార్లు అడిగినా మీరు మాకు అవకాశం ఇచ్చారు. మీ గుడికి సంబంధించి అంటే ఏదైనా ఒక మంచి అంటే దేవుడికి సంబంధించి ఏమైనా చెప్పండి. మా ఫౌండేషన్ తరఫున ఇమీడియట్ గా ఈ రోజు రేపే మీకు మా ఫౌండేషన్ తరఫున గుర్తుంటే విధంగా అంటే ఈరోజు వెంకటేశ్వర స్వామి వాళ్ళు అడిగిన వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వాళ్ళు ఒక వెండి కవచం ఒకటి అడిగినారు, వారికి చెప్పినాం. సో అదేవిధంగా ఇక్కడికి సంబంధించి మీ దేవుడికి సంబంధించి అంటే ఈ యొక్క గుడికి సంబంధించి ఏదైనా వస్తువు రూపంలో ఖచ్చితంగా ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను. మా ఫౌండేషన్ తరఫున ఒక మంచి వస్తువుని మా ఫౌండేషన్ తరఫున గుడికి నేను పోతాను.
ధన్యవాదాలు అధ్యక్షులు గారు. నా అలవాటు ఏంటంటే మా గుడి అభివృద్ధి కావాలంటే ఆర్థికంగా కూడా ఉండాలి, బలం ఒక్కటే సరిపోదు. కాబట్టి అప్పుడప్పుడు మీలాంటి నాయకులను మీ చిన్న చిన్నవి కోరుతాం. మీరు కాదనకుండా ఇచ్చినందుకు చాలా సంతోషం. మా హామీ చాలా చాలా ధన్యవాదాలు. మరొకసారి కూడా చెప్తా ఉన్నా, రానున్న రోజులు రామరాజ్యం అనేది తెలంగాణలో కూడా హిందువులందరూ కూడా ఏకం కావాలి, హిందువులందరూ కూడా ఏకం కావాలని చెప్పి నేను మీ అందరినీ కూడా పాదవందనాలు చేస్తూ కోరుతా ఉన్నాను. చాలా ధన్యవాదాలు. కార్యక్రమం ఈ గురుస్వామి గారు జై శ్రీరామ్. అయ్యప్ప స్వామి దేవస్థానం రామగిరి నల్గొండ గత 30 సంవత్సరాలు రాజగురు స్వామి స్థాపించిన ఈ దేవాలయం అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు నోముల శ్యామ్ గురుస్వామి, అశోక్ స్వామి, కొలంపాక రవికుమార్ స్వామి ఇలాంటి వారితో గుడి నిర్మాణం కానించి ప్రతి విషయంలో వాళ్ళ పాత్ర ముఖ్యమైన పాత్రతో నడుస్తుంది. గత 15 సంవత్సరాల నుంచి 2వ రోజు మండల పూజ రోజు అయ్యప్ప స్వామికి అభిషేకం కలిగిస్తున్నారు. నాకు ఈ అవకాశం కలిగించిన రామగిరి అయ్యప్ప గుడి వారికి మందిరానికి నేను అంగేదా ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాను. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడు కూడా మాకు కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం మండల పూజ మొదటి రోజు పూజా కార్యక్రమానికి నల్లగొండ పట్టణ ప్రముఖులు, భక్తులు, రాజకీయ నాయకులు ఎక్సెట్రా చాలా మంది ఇచ్చేశారు. వారికి వారి కుటుంబాలకు అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. అలాగే మీడియా మిత్రులకు కూడా అయ్యప్ప ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. స్వామి శరణమయ్యప్ప. ఇక రేపు కూడా మండల పూజా కార్యక్రమం ఇలాగే ఇంతకంటే బ్రహ్మాండంగా జరగనున్నది. స్వామి శరణమయ్యప్ప. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం రామగిరి మండల పూజా మహోత్సవ కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో మంటపారాధన, హోమ కార్యక్రమము, తర్వాత స్వామివారికి అష్టాభిషేకాలు, తీర్థప్రసాద వినియోగము, మంత్రపుష్పము, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కార్యక్రమానికి వేద పండితులు శ్రీమాన్ శ్రీ కుమార్ స్వామి గారు, వారి శిష్య బృందము అందరూ కూడా నందిగామ నుండి రావడం, వారు అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని వేద మంత్రోచ్చరణలో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, అభిషేకాలను, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ఈ మండల పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలంటే దాతల యొక్క చాలా అవసరం ఉంది. దానికి 30-40 మంది దాతలు విరాళాలు ఇవ్వడానికి మేము అడగకుండా ముందుకు రావడం, ఆ కార్యక్రమాన్ని అంటే పందిళ్ళకు కానీ, పూలకు కానీ, పూలదండలు కానీ, మంటపాలకు కానీ, గర్భగుడి అలంకరణ కానీ ఇవన్నీ కూడా దాదాపు 5-6 లక్షల ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా విరివిరిగా విరాళాలు ఇచ్చి సమయానికి ఆ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనే ఆ స్వామివారి కృపకు పాత్రలు కావడం చాలా ఆనందంగా ఉంది మాకు. ముఖ్యంగా ఈ దాతలకు మేము అందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ భూపాల్ రెడ్డి గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి గారు, ఇతర పెద్దలు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. ఈరోజు సాయంత్రం స్వామివారి రథయాత్ర, రేపు స్వామివారికి ఉదయం 9 గంటలకు లక్ష బిల్వదలార్చన, శతసహస్ర నామార్చన, ఏకాదశ రుద్రాభిషేకాలు, రేపు రాత్రికి కుంకుమార్చన కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 2 రోజుల అన్నదాన ప్రభు మన రోడ్స్ అండ్ బిల్డింగ్స్, సినిమా ఆటోగ్రఫీ మంత్రివర్యులు, నల్లగొండ జిల్లా మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రావడం, గత 35 ఏళ్ల నుంచి వారు అయ్యప్ప గుళ్ళో ఏ కార్యక్రమం జరిగినా ముఖ్యంగా అన్నదానం అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ అన్నదాన ప్రభుగా ఉన్నారు. అదే సిల్సిలాలో ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అన్నదానం చేయడం జరిగింది. అంతేకాకుండా వారు అనివార్య కారణాల వల్ల రాజస్థాన్ వెళ్ళడం జరిగింది. వారు వీడియో కాల్ ద్వారా సందేశాన్ని ఇచ్చారు. భక్తులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేశారు. కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు, దాతలకు అందరికీ కూడా మా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ ద్వారా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకో. హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం రామగిరి నల్లగొండ మొట్టమొదటి రోజు మండల పూజలో భాగంగా ఈరోజు ఉదయం మంటపారాధనతో ఆరంభమై ఆ తర్వాత యజ్ఞాలు, హోమాలు, సుదర్శన, చండీ, మహా నవగ్రహ అయ్యప్ప హోమాలన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నాం. అలాగే స్వామివారికి అష్టాభిషేకాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, పన్నీరు, పంచామృతం, పానకం, భస్మం, చందనంతో స్వామివారికి
చక్కటి అభిషేకాన్ని నిర్వహించుకున్నాం. నిత్య అన్నదాన కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొనడం జరిగింది. అయ్యప్ప స్వాముల శరణఘోషతో ఈ ప్రాంతం అంతా కూడా మారుమ్రోగిపోయింది. అలాగే సాయంత్రం రథయాత్ర నిర్వహించుకుంటున్నాం. రాత్రి నమస్కార మంత్రం పడిపాట సైనహారతో మొట్టమొదటి రోజు ముగుస్తుంది. రెండో రోజు ఇదే అంగరంగ వైభవంగా లక్ష బిల్వ దళార్చన, మహా అభిషేకాలు, అన్నదానం, సాయంత్రం కుంకుమార్చనతో రెండో రోజు ముగుస్తుంది. ఇటు కార్యక్రమానికి దాతలు సహాయ సహకారాలతో చాలా చక్కగా నిర్వహించుకుంటున్నాం. విచ్చేసినటువంటి ప్రముఖ రాజకీయ నాయకులకు, వ్యక్తులకు అందరికి కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్వామియే శరణమయ్యప్ప.
అయ్యప్ప నిలవజాల నిలవజాల నిలవజాలరే అయ్యప్ప నిన్ను చూడ నిలవజాలరే భక్తులందరూ ముందులో కూర్చోవలసిన కోరుతాము. హలో 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 స్వామి ఏమైంది? శిలగా మారిందా? శిలగా మారిన వెంకన్న స్వామిని మన దగ్గరికి రావాలంటే ఎదుకున్న వెంకన్న స్వామి నిరూపడియాలంటే ఒంటి మీద బంగారం కానీ డబ్బులు కానీ రెండు చేతులు పైకెత్తాలి. శిలగా వెలిసారే అదిగదిగో వస్తున్నాడు స్వామి వస్తున్నాడు అంతరాల బాబు అయి వస్తున్నాడు. అదిగదిగో వస్తున్నాడు స్వామి వస్తున్నాడు అంతరాల బాబు అయి వస్తున్నాడు.
गणागन्धे सुसंयुक्तः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् धूपमाघ्रापयामि दीपं साध्यं त्रिवृत्तसंयुक्तमध्यनायोगितं प्रियं सुप्रभातमङ्गलं दीपं त्रैलोक्यन्तिविरावः भज्यादीपं प्रयच्छामि देवाय परमात्मने प्राहिपादर्गाभ्योराभिर्यभ्योर्नमोऽस्तुते प्रत्यक्षदीपं दर्शयामि ఒక్కసారి రామాస్వామి అయ్యప్ప నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం స్వామి పాలు పళ్ళు పెట్టినాము ఆరగించరామయ్యా పాలు పళ్ళు పెట్టినాము ఆరగించరామయ్యా పంచామృతాలు నీకు పెట్టినాము పంచహారదిస్తున్నారు స్వామివారికి పంచహోదో హవైనామేషః తం వా ఏకం పంచహోదకం సంతం గట్టివేలం పంచహోదేత్యాదక్షతే ఆరు హారతులు ఓం షట్హృదో హవైనామేషః తం వా ఏకము తద్భోదకం సంతం గట్టివేత్యాదక్షతే భోక్షేణ కృష్ణారు పూర్ణమశ్చాదుర్ణమరస్తాదుర్మధ్యన పూర్ణమాసీదిగాయ దేవాధిసప్తసప్తః ఉత్తమేనాగయహమాదయంతాం శ్రీ కుంభ శ్రీ హరిహర సుధ అయ్యప్ప స్వామి నేను కుంభహారతి దర్శయామి నక్షత్రహారతి ఓం అగ్నిర్న గట్టివేలం ఓం అగ్నిర్న పాదగుర్తిగా నక్షత్రహారతి దర్శయామి శ్రీ కర్పూరహారతి మట్టి తీసావా మట్టి బొమ్మలు చేసావా ప్రాణమ్మ శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప 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 తిరుపతి వాదిరత శరణమయ్యప్ప తిరుపతి వాదిరత శరణమయ్యప్ప హరిపడి వాదిరత శరణమయ్యప్ప హరిపడి వాదిరత శరణమయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప స్వామి
మంగళం నిత్య జయ మంగళం